ఏంటిది ఏంటిది అయ్యయ్యో. ఏంటి? తిన్న తర్వాత నువ్వే చెప్పాలి ఏంటి. అరే హో చెప్పు. దోశ మేడ్ విత్ రాగి అండ్ లిటిల్ బిట్ ఆఫ్ రైస్ బ్యాటర్ ఇన్ ఇట్, అండ్ దాన్ని మనం పీనట్ బటర్ తో కలిపి జస్ట్ ఇప్పుడే వేరే వాళ్ళకి టార్చర్ పెట్టినటువంటి నిఖిలుకి పెట్టాం. ఇప్పుడు ఇదే దోశని మనము బాగా ముంచి పెడతావా నువ్వు, లేకపోతే నాకు పెడదాం అనుకున్నావా? దీంట్లోకి ఒక ముక్క కొంచెం పులుపు తగిలించేలాగా స్ట్రాబెర్రీ పెట్టి. పుల్లిందా బాగుంది అదన్నా చూడండి, రేపు నాకు ఒక షూటింగ్ ఉంది. సుమా గారు, వావ్ ఫ్యాంటాస్టిక్, ఇట్స్ రియల్లీ హాట్. సుమా గారు, దిస్ ఈస్ కాల్డ్ పిజ్జా దోశ. చూసారా? సెకండ్ ఎపిసోడ్ చేయొద్దా? ఈ ఒక్క షాట్ ఇంతకు ముందు వచ్చిన సెలబ్రిటీస్ అందరికి పంపించండి, వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. సుమా గారు మరి నీకు డైరెక్ట్ గా జోక్ కదా, కరెక్ట్ నేను సీజీలో వేసుకుంటా. సీజీ లేదు, విఎఫ్ఎక్స్ లేదు, మగుటా లేదు. సుమా గారు కాదు కాదు ఒకసారి అంతే, అది వెరీ గుడ్ ఫ్యాంటాస్టిక్. అంతే, ఏం కాదు ఏం కాదు, అలా వెళ్ళిపోతుంది. అరే ఏంట్రా ఇది? చల్లి కావాలా కొంచెం? అసలు స్ట్రాబెరీ పీస్ వేసాను, కారపొడి వేసాను, సాస్ వేసాను. వాష్ చేయలేదు, అది నా ప్రాబ్లం. లోపలికి వెళ్ళాక వాష్ అయిపోతుందిగా, ఎట్లాగో వాటర్ ఉంటుంది మన బాడీలో, వాటర్ వాష్. నీకు అంతేం కాదు, ఓవర్ యాక్షన్ చేస్తున్నావు నీకు. చూస్తున్న ప్రేక్షకులందరికీ నేను ఇప్పుడిప్పుడే బడ్డింగ్ యాక్టర్ కమ్ యాంకర్. ఈ వీడియో తర్వాత నాకేమైనా అయితే నాకు ఎటువంటి సంబంధం లేదు. నాకు కూడా లేదు, నాకు ఎలాంటి సంబంధం లేదు. మాకు కూడా లేదు. ఎస్, అయినా నా వీడియోలు చేసిన వాళ్ళు చూసిన వాళ్ళు అందరూ శుభ్రంగా బాగున్నారు, మేము తరతరాల నుంచి చూస్తున్నాం అంటున్నారంటే నా వల్ల మీ ఆరోగ్యాలు బాగున్నట్టేగా. అంతేగా, ఏం జరగదు. మళ్ళీ ఇంకోటి ప్రిపేర్ అవుతున్నారు. సరే ఒక్క నిమిషం ఈ ఎపిసోడ్ అయ్యేంత వరకు నేను ఉండాలంటే తినకుండా ఉండాలి. ఓకే సరే. ఓకేనా?